చెప్తే నాకేంట ఎట్టకారం ఎక్కువైంది నీకు. ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగించోడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడవు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా. ఎక్కడిది? ఆ పాతూరు బుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 బాకీ ఆడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదా, 67 బిందెలు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట అన్నాను అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి ఎతవకి. దాంతో బాగా కోపం వచ్చేసి నీ దిక్కున్న చోట చెప్పుకోనేదో అళ్ళాక్కున్నా. ఎండలో నడిసి నడిసి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళైతే కళ్ళకు జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా. నువ్వు కలజడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజడెట్టడా. అది గడ్డి మన లెవెల్. అయ్యి బాబాయ్ బాగా సేకటడిపోయింది. త్వరగా సర్దండి రా, లారీ వచ్చే టైం అయింది. అలాగేనండి. నమస్కారం అండి చౌదరి గారు. రావయ్యా శాస్త్రి రా. క్షమించాలండి అయ్యా, హైజాకే జరిగిందో, ఫ్లైట్ ఏమి మిస్ అయిందో, అమెరికా అబ్బాయి రాలేదు. రాకపోవడం ఏంటయ్యా, నిన్న పొద్దునే వచ్చాడుగా. వచ్చాడా? అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది. దాని వెరీ వెల్. నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్పే. అందరూ మీలా డిమ్ముకుంటారు కదండి. అమ్మాయిని చూసి ఓకే అన్నాడా? తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు, కాస్త కనుక్కో. డోంట్ వరీ, ఇప్పుడే కనుక్కుంటాను. రే వీరబాబు, హాయ్. శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు. రండి. అదేంటంటే అన్సడన్ బ్రేక్ వేశారు. ఈ స్పీడ్ బ్రేకర్ ఎవర్రా? అదా తడిగిల సత్యవేతి. అడిగి వ్యాపారం చేస్తున్నా. తడికి చాటు వ్యాపారం చేస్తది. అయితే మనం కూడా ట్రై చేయొచ్చు. ఏంటి మీకు ఈ వీక్నెస్ కూడా ఉందా? అది లేకపోతేనే పెద్ద వీక్నెస్. ఈరు బాబు, ఎవరీరు? మీరు? ఐఎమ్ ఎన్వి శాస్త్రి, మ్యారేజ్ బ్యూరో ఎండి. మ్యారేజ్ తో నాకు పని లేదులేండి. ఇంకేదన్నా పని ఉంటే చెప్పు, చేసి పెడతాను. మీ కార్డు ఉంటే ఇవ్వండి, ఖాళీగా ఉంటే కబురెడతా. ష్యూర్. ఇదిగో, ఇదేంటి? ఇది నా విజిటింగ్ కార్డు. దీని మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది, తీసుకో. ఇంకో 2 కార్డులుంటే ఇవ్వండి, సేఫ్టీగా ఉంటాయి. ఓకే. వస్తా. నా కార్డు జన్మ ధన్యమైంది. మీ జన్మ చితాభస్మం అవుతుంది దాన్ని పెట్టుకుంటే. జలసియా? పదండి. ఏమండి శేషారత్న గారు, బాగున్నారా? మీ జనరేషన్ కావాలండి, బాగానే ఉంటారు. మా జనరేషన్ వీక్. అంటే మీరు బాగా యంగా. కూర్చోండి. మజ్జిగ తీసుకుంటారా? చల్లగా కాఫీ తాగుతాను. అలాగే. అంటే వేడిగా మజ్జిగ తాగుతారా? సోడా లేకుండా కళ్ళు తాగుతాను. నీకెందుకురా వెధవా? ఏమ్మా రాధా, మీ ఆయన ఎక్కడా? మీ ఆయన బాగున్నాడా? నీకు బాగా నచ్చాడా? అదేంట్రా అంతలోకి చంత సీరియస్కి వెళ్ళిపోయింది? చెప్పుచ్చు కొట్లే సంతోషించిన బామర్ది. ఏంట్రా అన్నావు? నేనేమన్నాను బామర్ది? మళ్ళీ నేను నీకు బామర్ది ఏంట్రా భ్రష్టుడా? మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది. పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మాయి గారికి మాత్రం కోపం రాదా మరి? ఉండరా, నాకంత ఆలోచన రాలేదు. ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఇక్కడ కాదు, నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది, నీలాంటి వాళ్ళకి ఎక్కడ ఉంటది. ఎదవ్వా. హలో బాబు, హౌడీయుడు. ఎవడీడు అనుకుంటున్నారు కదండి. ఆయన అలా ఏమనుకోవట్లేదు, నువ్వు నోరు మూసుకో. నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని. ఓ మీరా? మీరు స్టేషన్కి వస్తారని బామ్మ చెప్పింది, మీరు రాలేదేంటండి? వచ్చాను బాబు. వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు, ఇంతలో తమరు మిస్ అయ్యారు. ఓకే, మీరు ఎప్పుడు ఇదే గెటప్ లో ఉంటారండి? యా. నేను ఇంకా శాస్త్రి గారు అంటే పంచ పిల్లక జంజం లాంటి ఎక్స్పెక్ట్ చేశాను. తెలుగులో ఆడవచ్చు కదా, మాకు కూడా అర్థం అవుద్ది. ఆయనకు అర్థం అయింది, నీకు అర్థం అవ్వట్లేదు. వాట్ ఎల్స్ బాబు? హౌ ఇస్ దట్ గర్ల్? షీఈస్ గుడ్, లుకింగ్ వెరీ ప్రెటీ, బట్ ఫిజికల్ బ్యూటీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. అండ్ వన్ మోర్ థింగ్, ఐ వాంట్ టు నో అబౌట్ హర్ లైక్స్, డిస్లైక్స్, హాబీస్, ఎట్సెట్రా ఎట్సెట్రా. డోల్ తీరిందా అండి? బాగా. బాబు ఎంతైనా మనం తెలుగు వాళ్ళం కదా, తెలుగులో మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి మీకు నచ్చిందా? బాగా నచ్చింది. అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేద్దాం. అదేంటి, తనకి నేను నచ్చానో లేదో? ఇండియాలో పెళ్లికి మగాడిష్టం ఇంపార్టెంట్ బాబు, ఆడపిల్ల ఇష్టానికి పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు. నో, నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు. నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి. అట్ ది సేమ్ టైం తన గురించి నేను, నా గురించి తను తెలుసుకోవాలి. ఆ తర్వాతే పెళ్లి. అలా అంటారా? సరే, మీ ఇష్టం. ఏంటమ్మా పిలిచావు? ఈ టిఫిన్ తీసుకెళ్లి అల్లుడు గారికి పెట్టరా. అల్లుడేంటమ్మా అల్లుడు? పేర్లేదా అతనికి? మొగుడిని పేరు పెట్టి పిలవరే. అవును, నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు. పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక. నువ్వెక్కడికే? ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను. మా ఆయన దగ్గరికే పోతా. ఇదిగో పట్టుకెళ్ళు, పార్లర్తో పంపించు. ఇంటికి వచ్చిన చుట్టానికి పార్లర్లతోనూ పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు. తీసుకెళ్ళు. హలో,
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం లేదండి, మీకే చెప్తున్నా. గుడ్ మార్నింగ్. ఏమండి, ఇది ఇల్లా హోటలా? ఏం లేదు, హోటల్లో బేరర్లా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటాను. తినిపించమంటారా? తినే వరకు కాస్త కంపెనీ ఇవ్వచ్చుగా. నేను టిఫిన్ తింటాను, మిమ్మల్ని ఏం కొరకు తిన్నాను. థ్యాంక్ యూ. అలా ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి. నేను తిన్నాను. సాయం చేయమంది తినడానికి కాదండి, వడ్డించడానికి. దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి. ఏమండి, మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ నంచుకుంటారా? ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు. మరి ఇదేంటి? సారీ, చట్నీ ఎక్కువ పడింది. చట్నీ సంగతి సరే, ఇడ్లీ ఏంటండి మరీ పేషెంట్కి పెట్టినట్టు ఒకటే పెట్టారు. నేనేం డైటింగ్ చేయట్లేదు. ఏంటండి ఇది, టిఫినా భోజనమా? మా ఊళ్ళో దాన్ని టిఫిన్ అనే అంటారు. ఇంతుంటే మా ఊర్లో భోజనం అంటారులేండి. బై మీ హాబీస్ ఏంటండి? మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం. గుడ్ హ్యాబిట్. ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు. నాకు ఇష్టమైన ఏంటో తెలుసా? ఫ్లవర్స్ లో జాస్మిన్, స్పోర్ట్స్ లో ఫుట్బాల్, కలర్స్ లో బ్లాక్. మరి మీకు? నాకు బ్లాక్ అంటే పరమ అసహ్యం. గుడ్. మీరు ఇలా మొహాటం లేకుండా చెప్పారనుకోండి, పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. లేదనుకోండి, మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను, అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు. అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాననుకోండి, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి 2 ముద్దులు ఇచ్చి కౌగిట్లో బంధిస్తారు. ఏమంటారు? నేను వెళ్తాను. ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా, చిరాకు పడుతుందా? శంకరా, ఎక్కడో పాము బొస్స కొడుతున్నట్టుంది. కొంప తీసి బిందులో గందూరిందా? పాం కాదు బాబురావు, నేను. నువ్వు పాము కంటే డేంజరు. అయినా ఇష్యూ ఇష్యూ అంటూ అదేం పిలుపు? ఏమంటే బాబురావు గారు అని పిలవచ్చుగా. పక్కనే ఉన్నావుగా, అరవడం ఎందుకని? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఊరోళ్ళందరికీ నీళ్ళొస్తున్నావు, నాకు 2 బిందెలు పోయొచ్చుగా. నీ గోదావరి నీళ్ళు ఎందుకు? ఈ గేదెల చెరువు నీళ్లు చాలు. అమ్మో, గ్లామర్ పోదు. అబ్బో, అయినా నీకు నీళ్లు వేయడానికి, నువ్వు నీళ్లు వేసుకునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా. ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా. నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను. నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు ఇయ్యను. నేనేం బ్యాడ్ లేడీని కాదు, వెరీ గుడ్ లేడీ. గడిచి గుడ్డేం కాదు. అసలు నీ వల్లే మన ఊరికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. బ్రాహ్మణగూడెం సంతకెళ్ళినా, ఆ తాడేపల్లిగూడెం సినిమాకెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపోతుంది. ఏం కాదు, ఈ ఊరికి గ్లామర్ వచ్చిందే నా వల్ల. సర్లే ఎళ్ళు. ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రూమర్స్ వచ్చేస్తాయి. ఏంటి? నీకు నాకునా? కాదేంటి మరి? నీకు మొగుళ్ళు లేదు, నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి. ఈ డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టోళ్ళకి ఇచ్చేసి నువ్వు తూర్పాలం వెళ్ళు. హాయ్. చెరుకు తోటకి జడేస్తున్నారు. హాయ్ అంకుల్. హాయ్ అడిగారు. బోర్ కొడుతుందా బాబు? తిని కూర్చుంటే కొట్టదేంటండి మరి? అందుకే సరదాగా అలా వెళ్ళి ఊరు చూసేద్దాం అనుకుంటాను. ఎప్పుడు పల్లెటూరు చూడలేదు. అంటే అమెరికాలో పల్లెటూరులో ఉన్నావు అండి, బాగా పెద్ద దేశం అనుకుంటా. మ్మ్. ఒంటరిగా ఎలా వెళ్తారు కూడా? రాధగారిని తీసుకెళ్తాను. నాన్న, నా కోసం పద్మజ వాళ్ళు వస్తా ఉన్నారు. వాళ్ళు వస్తే కూర్చుంటారులే, నువ్వు వెళ్ళు. పాపగారికి ఏదో పని ఉందన్నారు కదండి, పోనీ నేను తీసుకెళ్తానులేండి. చెరుకు తోటకి జడేస్తున్నారుగా, నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో. నేను రాధని తీసుకెళ్తాను. వెళ్ళు, బాగోదు. నిజానికి నా కోరిక ఊరు చూడాలని కాదండి, మీతో కాసేపు సరదాగా మాట్లాడాలని. ఏంటి కోడల పిల్ల, అప్పుడే కాబోయే మొగుడు వేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు? మా మ్యాచ్ ఎలా ఉందండి? నేను క్రికెట్ మ్యాచ్లు చూడండి బాబు. ప్యాకెట్ మ్యాచ్లు చూస్తుంటా. క్రికెట్ గురించి కాదండి, నేను అడుగుతుంది మా జంట ఓ గురించి. అదే, పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావంలా ఉంటారు. ఇంకా నయ్యం దడిగిలి చచ్చిపోతే కృష్ణ భాగం లాగా ఉంటారని లేదు. అబ్బా, సింపుల్ గా సిలకా గోరింకల్లా ఉన్నారు. ఇలాగా గోరింకా పెళ్లి చేసుకో తెలుసా మీకు? అంటే తడికలు చచ్చిపోతే నాటైపా. చాలా బాగుందండి ఊరా? మీ నవ్వు. మీరు కూడా నవ్వుతారని, నవ్వితే చాలా అందంగా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్స్ దట్ గేమ్? అది గేమ్ కాదు, కుండల్ని తయారు చేస్తున్నాడు. ఓ లవ్లీ. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా పార్ట్ తయారు చేయొచ్చా? రాధమ్మ గారు, ఎవరండి ఈయన? ఆయన మీ ఆయనని యాక్సెప్ట్ చేసేసారా? మా ఇంటికి వచ్చారు, అమెరికా నుంచి. అలాగా అండి. అంటే మీరు కూడా అమెరికాలో కొండలు చేస్తారా బాబు? నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అయితే మీరు కొండలు ఏం చేయగలరు? మీరు చేయడం చూసాగా, ట్రై చేస్తాను. సరే చెయ్యండి.
ఏదో అనుకున్నాను. కుండలు చేయడం చాలా కష్టం అండి, మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఎవడి పని వాడి సులువే కదండి. యూర్ రైట్. అవును, దీని రేట్ ఎంత? కొండ 10. వాట్, ఇంత కష్టపడి చేసి 10 రూపాయలకి అమ్ముతారా? నో, హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ, మినిమం 10,000కి అమ్మాలి. అలాగండి, అయితే మీకే అమ్ముతా. ఓ 4 కొండలు తీసుకోండి బాబు. ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏంటంటే అందరూ మన వైపు అదోలా చూస్తున్నారు. పెళ్లిగాని అమ్మాయితో పరాయి మగాడు ఇలా తిరిగితే అలాగే చూస్తారు. ఇందులో తప్పే ఉంది? అమెరికాలో ఇలాంటివేం పట్టించుకోరు. అది అమెరికా, ఇది ఆంధ్ర. ఇక్కడ ఇలాగే పట్టించుకుంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఇందులో తప్పే ఉందండి. రాధా నేను ఇష్టపడుతున్నాను, తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఇష్టపడితే సరిపోదు, తను ఇష్టపడాలి. నువ్వు చేసుకుంటానంటే సరిపోదు, తను కూడా అనుకోవాలి. అసలు తను చూడు బాబు, రేపు మీ పెళ్లి జరగచ్చు, జరగకపోవచ్చు. కలిసి తిరగటం అంత మంచిది కాదు, ముఖ్యంగా రాధకి. మీరనేది రైటే, కానీ తను నన్ను ఇష్టపడింది అనుకుంటున్నాను. నన్ను చేసుకోవడానికి తనకి ఏ అభ్యంతరం లేదనుకుంటున్నాను. ఏమంటారు? నాకు పనుంది, నేను వెళ్తున్నాను. ఇదిగో కృష్ణవేణి, కృష్ణ నా మాట వినవే. నాకేం చెప్పదు. అది కాదే. తెగ వచ్చింది, అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ? పొద్దున్నే వెళ్ళి నేను సాయంత్రం వచ్చేసారు. ఇవాళ పెసగా వెళ్తున్నారు మళ్ళీ. మన ఊరు కరెంట్ లాగే వస్తా ఉంటది, పోతా ఉంటది. ఒరే బాబురా, నువ్వు చెప్పరా, ప్రేమించడం నేరమా? అది నేరం ఎందుకు అవుద్ది? నువ్వు కాదు నేను. నీ మాట చెప్తున్నాను. మరి అది చూడు, నేను ఆ తడికలు చచ్చోదని ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది. అందుకు కాదులేండి, రాత్రి సెకండ్ షోకి ఈవిడ తీసుకెళ్లకుండా తడికి తెచ్చి తీసుకెళ్లారు కదా, అందుకు. మరి నన్ను ఏం చేయమంటారా? అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు, అందుకనే దాన్ని తీసుకెళ్ళాను. నిన్ను మన ఊరు గేదెల చెరువుని బాగు చేయడం ఎవడి తరమో కాదు. ఈడొకడు లింకులు లేకుండా మాడతాడు. ఆ, బండి స్టార్ట్ అవట్లేదు, చెయ్యేసి తోయరా. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? మా దత్తుడు అంటే ఏంటనుకున్నావు? మళ్ళీ పువ్వు. ఈ ఊరికే గవర్నర్ లాంటి మనిషి ఆయన. ఆ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు, ఈతలు తీసుకుంటూ నేనే ఇప్పుడు పని చెప్పలేదు దానికి. నువ్వు చెప్తావా? అది చెప్పారా? బాగా కొట్టినా ఏదవా. ఏంటండి లోన్లీగా కూర్చున్నారు? పిలిస్తే నేను వచ్చి కంపెనీ ఇచ్చేవాడిగా. అరే కూర్చోండి, నేను వచ్చింది మిమ్మల్ని లేపడానికి కాదు, మీతో కలిసి కూర్చోడానికి. అవునండి, నాకు డౌట్, రేపు పెళ్ళై అమెరికా వచ్చాక మీరు ఇలా లంగావణి వేసుకుంటారా లేక జీన్స్ వేసుకుంటారా? నేను అమెరికా ఎందుకు వస్తాను? నన్ను పెళ్లి చేసుకుంటే రావాలిగా. నేనేం మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదే. పోనీ నేనే మిమ్మల్ని చేసుకుంటాను. అది ఈ జన్మలో జరగదు. అంటే మీకు నేనంటే ఇష్టం లేదు. అనవసరంగా ఆశలు పెట్టుకోకండి. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలనుకున్నాను, లేకపోతే మరొకరిని చేసుకుంటాను. అసలు విషయం ఇదా? అందుకేనా నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడకుండా దగ్గరకు వస్తే దూరంగా పారిపోతున్నారు. నాకేమో విషయం అర్థం కాక మీరు సిగ్గుపడుతున్నారు అనుకుంటున్నాను. ఓన్లేండి, ఇప్పటికైనా మీ మనసులో మాట చెప్పారు, సంతోషం. ఈ 4 రోజులు తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. ఐ థింక్ యువర్ ఇన్ లవ్, am I right? మీ మనసులో వ్యక్తి ఎవరో తెలియదు కానీ హీఈస్ వెరీ లక్కీ గాయ్. రా బాబు, ఏంటి ఇలా వచ్చారు? వచ్చిన పని అయిపోయింది, మీకు చెప్పేద్దామని. మరి ముహూర్తం ఎప్పుడు పెట్టించమంటారు? ఆ విషయం ఆ అబ్బాయిని అడగండి. ఏ అబ్బాయి? మీ అమ్మాయి ప్రేమించిన అబ్బాయి. ఆ విషయం మీకు అంటే తన ప్రేమ విషయం మీకు తెలుసు అనమాట. తెలిసి కూడా నా దగ్గర దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నారా? చూడండి, పెళ్లి అనేది 2 మనుషుల్ని కలపడం కాదు, 2 మనసుల్ని కలపడం. ఆ మనసులు కలవకుండా బలంతో పెళ్లిని చేస్తే లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. దయచేసి రాదు ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి జరిపించండి. అలాగే జరిపించేవాడిని బాబు, ఆ అబ్బాయి బ్రతికుంటే. ఏమిటి మీరనేది? అవును బాబు, ఆ అబ్బాయి చనిపోయాడు. నా కూతురు ప్రేమించింది ఒక మామూలోని. వాడికి చదువు, సంధ్య, ఆస్తి పాస్తి ఏమీ లేవు. అయినా కూడా తను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను. ఆ కుర్రాన్ని పిలిచి ఎంతో గారంగా పెంచిన నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావని నిలదీశాను. ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు, కానీ జీవించడానికి డబ్బు కావాలన్నాను. మీకు కావాల్సింది డబ్బే అయితే అది నేను సంపాదిస్తాను, అప్పుడే మీ కూతురినిచ్చి పెళ్లి చేయండి అని పట్నం వెళ్ళాడు. ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు. ఓ రోజు జనం చూసి పట్టుకోబోతే తప్పించుకోబోయి లారీ కింద పడి చనిపోయాడు. ఈ విషయం రాధకి తెలుసా? తెలీదు. చెప్తే ఏం చేసుకుంటుందో అని
భయపడి చెప్పలేదు. తప్పు చేశారు అంకుల్. ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని మాటిచ్చి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే తను మిమ్మల్ని జీవితాంతం మోసగడనుకుంటుంది. నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. నిజం తెలిసి దానికి ఏదన్నా అయితే మేమెవరం బ్రతకలేం. ఈ రోజు కాకపోతే రేపైనా తనకి నిజం తెలుస్తుందిగా. తెలిసేలోపు మీతో మూడు ముళ్ళు పడి అమెరికా వెళ్ళిపోతే అన్నీ మర్చిపోతుంది. ఇంపాసిబుల్ అంకుల్. ప్రేమకి గుర్తుంచుకోవడమే తెలుసు కానీ మర్చిపోవడం తెలీదు. రాధ మనసులో ఆ అబ్బాయి ఉన్నంతకాలం తను నన్నే కాదు ఎవరిని చేసుకోదు, చేసుకోలేదు. రాధకు తను లేడన్న విషయం తెలియాలి. మీరింకా వెళ్ళలేదా? వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి. మనసు మార్చుకోమనా? కాదు, మనసు రాయి చేసుకోమని. నేను చెప్పేది కాస్త కూల్గా వినండి. మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నారో ఆ మనిషి లేడు. ఇక ఎప్పటికీ తిరిగి రాడు. యాక్సిడెంట్లో చనిపోయాడు. రేయ్, నిన్ను! నా దేవుడు చచ్చిపోయాడంటావా? చంపేస్తాను. ఆ మాట మరోసారి అన్నావంటే. రాధగారు ఆవేశపడద్దు. మాట్లాడద్దు. తను చనిపోయాడని అబద్ధం చెప్తే మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకుంటున్నావా? నా గొంతులో ప్రాణం ఉండగా అది జరగదు. వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను చెప్పేది నిజం. ఈ విషయం మీ నాన్నగారే చెప్పారు. రాధగారు, రాధగారు. నాన్నా, నాన్నా. ఏంటమ్మా? వాడేమంటున్నాడో విన్నావా? దేవుడు, నా దేవుడు చచ్చిపోయాడని చెప్తున్నాడు. చెప్పు నాన్న, అతను చెప్పేది అబద్ధం కదూ? కాదమ్మా, నిజం. ఈ విషయం నాకు చాలా రోజుల క్రితమే తెలిసింది. నీకెలా చెప్పాలో తెలియక, చెప్పే ధైర్యం లేక చెప్పలేదు. అమ్మా రాధా, రాధా. రాధగారు, తలుపుతేమ్మా. ఒరే అబ్బాయి, అది పురుగుల మందు తాగేస్తోందిరా. అమ్మా రాధా, రాధా. నో. ఏమిటి? ఆగండి. ఏంటి పిచ్చి పని? వద్దు, నన్ను ఆపొద్దు. నన్ను చావనివ్వండి. చచ్చిపోదు గారి, నిన్నెవరు ఆపరు. ఒక్క నిమిషం ఉండు. రాధా, ఏంటమ్మా? ఇదిగో, ఇది తీసుకొని మీ అమ్మగారికి, మీ మామగారికి, మీ నాన్నగారికి తలో కాస్త పోయి నలుగురు చీజ్ చెప్పుకొని ఒకేసారి తాగి చచ్చిపోయి. వాళ్ళెందుకు చావడం? మరి నువ్వెందుకు చావడం? తను లేకుండా నేను బతకలేను. నువ్వు లేకుండా వీళ్ళు బతకలరా? సంవత్సరం పాటు ప్రేమించిన వాడు దూరం అయిపోతే చావాలనుకున్నావు. 20 ఏళ్ళు నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన వీళ్ళు నువ్వు లేకుండా బతకగలరా? తట్టుకోగలరా? చావడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ప్రేమ విఫలమైతే ఆత్మహత్య, ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య, ఉద్యోగం దొరకపోతే ఆత్మహత్య, నాన్న తిట్టాడంటే ఆత్మహత్య, భర్త కొట్టాడంటే ఆత్మహత్య. చదువుకున్నోళ్ళు, చదువు రాని వాళ్ళు అందరూ ఇదే పని. ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడూ శ్మశానం అయిపోయింది. ప్రేమ గొప్పదే, కానీ దానికోసం చచ్చిపోవాల్సినంత గొప్పది మాత్రం కాదు. నువ్వు ప్రేమించేవాడు ఒక్కడే మగాడా? అతని ప్రేమ ఒక్కటే పవిత్రమైందా? ఇంకెవరు మగాళ్ళు లేరా? తనకంటే గొప్పగా ప్రేమించేవాళ్ళు లేరా? ప్రియుడు దూరం అయితే బాధగానే ఉంటుంది. దానికి సూసైడ్ చేసుకుని మనల్ని ప్రేమించే వాళ్ళని బాధ పెట్టకూడదు. చూడండి, సృష్టిలోని ఏ ప్రాణికి లేని జ్ఞానాన్ని, జీవితాన్ని మనిషికిచ్చాడా భగవంతుడు. దాన్ని నాశనం చేసుకోవద్దు. నిన్నటికంటే రేపు చాలా బాగుంటుంది. బతకండి, జీవితం చాలా బాగుంటుంది. నన్ను వస్తాను అంకుల్. మంచిది బాబు. వస్తానండి. రాత్రి తర్వాత పగలొచ్చినట్టు
కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది. మెల్లగా తన్ని మర్చిపోయి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి. బాయ్. అయ్యో ఇలా జరిగిందేంట్రా? పాపం అమ్మాయి గురించి తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏంటో మా అమ్మ 4 రోజులు అక్కడ ఉండొస్తే నాకే ఏదోలా ఉంది. అలాంటిది జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న మనిషి దూరం అయితే తట్టుకోవడం కష్టమే. ఇంత చిన్న వయసులోనే దేవుడు అమ్మాయికి అన్యాయం చేశాడు. నాకెందుకో దేవుడు న్యాయమే చేశాడనిపిస్తుంది. అదేంటి? అవును మా అమ్మ, నిజాయితీగా డబ్బు సంపాదించలేక దొంగగా మారినవాడు రేపు రాధ దగ్గర నిజాయితీగా ఉంటాడని నమ్మకమే ఉంది. నిజమే, మనుషులు ఆలోచించకుండా చెడు చేస్తారు, దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడంటారు. రా టిఫిన్ తిను. వద్దులే. అదేంట్రా? ఆకలి లేదు. అదే పనిగా అమ్మాయి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. Yes, I have, sir. Good morning, sir. గుడ్ మార్నింగ్. Sir, I want to know about the Voltas company, other details. జస్ట్ ఎ మూమెంట్. Yes, sir. Who is she? షీస్ మై Fiancé? నో, మై ఫ్రెండ్. She's looking beautiful. హలో, హాయ్ విలియమ్స్. సారీ, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే. విల్ బి టుమారో. ఓకే. ఏంటన్నా వీకెండ్ లో అలా సరదాగా తిరిగి వద్దామని చెప్పి ఇలా డల్గా కూర్చుంటే ఎలా? ఏంటి మా అమ్మ ఇది? ప్రేమించిన వ్యక్తి దూరం అయితే మర్చిపోవాలని రాధకంతలా చెప్పి నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను. ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా రాధ గురించి ఆలోచనలే. కొద్దిపాటి పరిచయానికే నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే కన్నవాళ్ళు ఆలోచించరా? ఎలాగైనా తనకి నచ్చజెప్పి పెళ్లి చేస్తారు. రాధ నేనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? చేసుకోవచ్చు, కానీ ఆమెకి నువ్వు నచ్చలేదు కదా. అప్పుడు తను ఆల్రెడీ లవ్లో ఉంది కాబట్టి, తన మనసులో మరో వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను నచ్చలేదు. ఇప్పుడు ఆ మనిషే లేడుగా. మా అమ్మ, నువ్వు అన్నట్టు పెద్దవాళ్ళు నచ్చజెప్పి తనకి పెళ్లి చేయొచ్చు, కానీ ఆ చేసుకున్నవాడు రాధని సరిగా అర్థం చేసుకోకపోతే, గతం తెలిసి అనుమానిస్తే, ప్రేమికురాలుగా ఓడిపోయింది, భార్యగా ఓడిపోకూడదు. తన గురించి అన్నీ తెలిసి నేను పెళ్లి చేసుకుంటే రాధ హ్యాపీగా ఉంటుంది. ఏమంటావు? ఎంత పెద్దోడు అయిపోయావు నాన్న. ప్రతి మగాడు నీలాగా ఆలోచిస్తే ఏ ఆడది కన్నీళ్లు పెట్టదు. కానీ అమ్మాయి నిన్ను చేసుకోవడానికి ఒప్పుకుంటుందా అని? నేను ఒప్పిస్తాను. ప్రేమించిన ప్రియుడి ప్రేమ కన్నా నా ప్రేమ గొప్పదని తెలుసుకునేలా చేసి తనంతటి తాను ఈ పెళ్లి ఒప్పుకునేలా చేస్తాను. నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తాను. మనీ ఎంత? $20. అంటే ఎంత మనకు తెలియదు. ఈ జేబులోనే తీసుకో. థ్యాంక్ యూ సార్. మంచిది, వెళ్ళరా. కార్ జాడుతుంటారు. అక్క అక్క, ఐ గోయింగ్ హైదరాబాద్. టికెట్ ఎక్కడ ఇచ్చింగ్? Ваш билет? టికెట్ ఇచ్చింగ్. Извините, я не знаю. తెలదా పాపం, ఈడు కూడా మళ్ళీ కొత్త అనుకుంటారు. అయ్యి బాబాయ్, తలిపేసిందండి. అయ్యి ఆటోమేటిక్. అండి Yes. ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? What? ఈ టికెట్ ముక్కెత్తి ఇంకో టికెట్ ముక్కెత్తారంటగా. Sorry, I don't understand. అమ్మా Yeah. ఇక టికెట్ బుకింగ్ కౌంటర్ ఎక్కడమ్మా? Sorry, we don't know. Cannot understand. చూడటానికి అందరు చదువుకున్న వాళ్ళ ఉన్నారు, ఒక్కళ్ళకి కూడా తెలుగు రాదు. ఏం ఊరు, ఏం ఇప్పుడే పాడు. సింగపూర్ లో దిగాను. కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది. దొరికాడు ఈడవడం మన తెలుగుడే. దిగ్గానే ఫోన్ చేస్తానే. నమస్తే బెదరు. నమస్తే. నాకు నమస్తే చెప్తావేంట్రా? అది కాదు. మీ హైదరాబాద్ వెళ్ళాలండి. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? నిన్ను పర్మిషన్ ఎవడు అడిగారా? అబ్బా, నిన్ను కాదు. ఈ టికెట్ ఇంకో టికెట్ ఇస్తారంట కదండి. ఎక్కడండి? కౌంటర్ లో. కౌంటర్ ఏంట్రా? నీకేమైనా మెంటల్ ఎక్కిందా?
ఇక్కడ నన్ను ఒకడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు. నేను తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టి. ఏంటయ్యా నీ అల్లరి? ఈ టికెట్ ఇస్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు. బోర్డింగ్ లో లాడ్జింగ్ నాకు వద్దండి, టికెట్ ఇస్తే చాలు. అదే ఇస్తారు, వెళ్ళి ఆ కౌంటర్లో తీసుకో. థ్యాంక్స్ బ్రదర్. నేను లగనంటే లగను, ఎందుకు లగాలి? Sir, this is not your seat. నాటు లేదు, సీటు లేదు, అందుకని ముందు వచ్చి కూర్చున్నాను. ముందు సీట్ కాలితే ముందు వచ్చి కూర్చోాలి, కూర్చున్నాను. ల్యాప్టాప్ ఏంటి? Show me your boarding pass, sir. అంటే ఏంటి? టికెట్ లేకుండా ఎక్కేసావనా? మేము టికెట్ తీసాం, ఇదిగో కాలితే చూసుకో. Sir, your seat number is 16F. That one. Go and sit there. చిచి, విమానాల కంటే మా ఎర్ర బస్సులే బెటర్, కూర్చుంటే లాపరావు. ఇటు వస్తున్నాడు. కొంపది సీసీటీ కాదు కదా. బెదరు ఏయ్, ఏంటి అరుపు? కాస్త మెల్లగా మాట్లాడు. నువ్వు కూడా హైదరాబాదేనా? చెప్తే నీ కూడా వచ్చావనుగా. వస్తావనే చెప్పలేదు. This is your seat. ఓ, మా బెదర్ పక్కన ఇచ్చారా? మరీ మంచిది. ఏంటి బెదరు, టీవీయా? ఏది ఓ పాలు జెమినిటీవో ఈటీవో పెట్టు, చూసి చాలా రోజులైంది. ఇది టీవీ కాదు, ల్యాప్టాప్. Ladies and gentlemen, please fasten your seatbelts. Flight will take off now. ఏంటంటుందా ఎర్రతోల్ది? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది. బెల్టా? మనకి అలాంటి అలవాట్లేవు, మన అంతా మొలతాడే. బెల్ట్ పెట్టుకోమంటుంది, ప్యాంట్ కాదు, సీట్కి. ఓహో, అవును, ఆ కట్టేంటి? ఇది కట్టు కాదు, డబ్బు మూట. డబ్బు మూట? విమానాల్లో జేబు దొంగలు ఉంటారని ఇక్కడ కట్ట. మీరు కూడా కట్టుకోండి, సేఫ్టీగా ఉంటది. అయ్య బాబాయ్, ఆ మాటలేంటి అంత చిన్న అయిపోయి? ఒరేయ్, నన్ను చంపకురా. అప్పటికి బెదరు, మొదటిసారి విమానం ఎక్కాను కదా, తెలియక అడుగుతున్నాను. ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు? మన సునామీలో కొట్టుకొచ్చావా? లాంచ్లో వచ్చాను. దాన్ని లాంచీ అనరు, షిప్ అంటారు. అదే అదే. బెదరు, ఇది వస్తుంది ఎలాగా? వస్తే పోసుకునిరా, దానికి కూడా నన్ను అడగాల? పైనుంచి వెళ్తుంది కదా, కిందకి వెళ్ళి ఎలా పోసుకురావాలా అని. ఆ డ్రైవర్ని ఆపమంటే కొంచెం దాపుతాడు రోడ్డు పక్కన. వెనక టాయిలెట్ ఉంది, వెళ్ళు. ఓ, ఏర్పాట్లు కూడా చేశారా? పోన్లే. బెదరు, పైనుంచి పోతే కింద మనుషుల మీద పడిపోద్ది కదా, ఎలాగా? వర్షం అనుకుంటారులే, వెళ్ళు. సర్లే. ఇదెందుకు? వేయకపోతే మధ్యలో మళ్ళీ ఎవరిని వచ్చి కూర్చుంటారు, ఎందుకు లేనిపోను గొడవ. అన్నట్టు ఇది కొత్త జేబురు, మళ్ళా కొత్త చూస్తుండే వచ్చేస్తాను. లక్కీగా మీకు నేను తగిలింది కాబట్టి సరిపోయింది, లేకపోతే బాగా బోర్ కట్టేసింది కదండి. అవునవును, నా అదృష్టం కొద్దీ తగులుకున్నావు. బెదరు, ఇది ఇక్కడ పోసుకోవచ్చా? హ్యాపీగా పోసుకోవచ్చు, అక్కడ టాయిలెట్స్ ఉన్నాయి, వెళ్ళు. కాస్త నా పెట్టి చూస్తా ఉండండి, ఇప్పుడు వచ్చేస్తాను. వీడు వచ్చాడంటే మళ్ళీ తగులుకుంటాడు, జంప్ అయిపోవడం బెటర్. టికెట్ 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 మాస్టర్ గారు, ఎక్కడికి? రాజమండ్రి 2 టికెట్లు, నా కోటి మా పెళ్ళం గారి కోటి. ఇగో అమ్మా, మీరు ఎక్కడికి? కంటిన్యూస్ గా 3 days డైటింగ్ చేసి జాగింగ్ చేసేంత వీక్నెస్ వచ్చేసింది. ఆ నసగడితో ట్రావెలింగ్ చేసి రాజమండ్రి వరకు పీస్ఫుల్గా వెళ్ళొచ్చు. ఏంటి సార్ వెతుకుతున్నారు? ల్యాప్టాప్ కనిపించట్లేదు. ఎక్కడ పెట్టారు? ఇరిటేటింగ్ క్వశ్చన్ వేయకండి సార్. ఎక్కడ పెట్టానో తెలిస్తే అక్కడే వెతుకుంటాను. ఎక్కడన్నా మర్చిపోయి ఉంటారేమోనని. ఎస్, ఆ నసగాన్ని వదిలించుకునే హడావిడిలో ఎయిర్పోర్ట్లోనే మర్చిపోయాను. అయితే ఈ పాటికి కూడా మడతెట్టేసి ఉంటాడు. వెళ్ళినా దొరకదంటారా? ఇది అసలే హైదరాబాద్, ఖచ్చితంగా దొరకదు. చా, తన ఫొటోస్ అన్ని మిస్ అయ్యాయి. రైట్ రైట్. ఈ దరిద్రుడు ఇక్కడ కూడా తగలంటాడే. బెదరు, ఇక్కడ ఉన్నావా? ఎయిర్పోర్ట్ లో పిలిచినా వినిపించుకోకుండా టాక్సీ ఎక్కేసావు. నేను పట్టుకోవడానికి ఈ లగేజ్ తో ఆ టాక్సీ వెనకాల పరిగెట్లకు చచ్చాను అనుకో. ఏ, ఇంత దూరం పరిగెత్తుకొచ్చి మరి నేను తగులుకోవాలా? చాచా, అంతకాదు బెదరు, నీ మడత టీవీ అక్కడ మర్చిపోయావు, నీకు ఇద్దారని. థ్యాంక్ యూ. మనలో మనకు థ్యాంక్స్. నువ్వు వస్తున్నావు చూస్తున్నావా? ఇది ఎక్కడికి వెళ్తుందండి? రాజమండ్రి. అయ్యి బాబాయ్, నీకు కూడా రాజమండ్రి వెళ్ళాలి బాబు. ఓ టికెట్ బొక్కెట్టండి. ఉండు, నేను ఇస్తాను డబ్బులు. బాలు ఎవరే, మీరు ఇవ్వటం ఏంటి? ఇదిగోండి. బ్రదర్ రా, సీట్ ఖాళీగానే ఉంది. పర్లేదండి, నేను వెనకాల కూర్చుంటా, మళ్ళీ మీకు ఇబ్బంది. ఇబ్బంది ఏం లేదు, రా కూర్చో. రైట్ రైట్. ఏడీనా? ఎక్కడున్నానే? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎవత్తది? మిస్అండర్స్టాండ్ చేసుకోకే. సడన్ బ్రేక్ చేసేసరికి ఎగురొచ్చి పాపంలో పడ్డాను. అందరు దిగండి.
ఎందుకు ఒంటేలుకా? కాదు, రోడ్డు గడ్డ ఇంకా చెట్టు పడింది, తీయాలి. రండి రండి రండి. రండి అమ్మా, దిగండి. ఓహో, చెట్టు రండి రండి, పట్టుకోండి. అమ్మో, చాలా పెద్ద చెట్టు. రండి పట్టుకోండి. జాగ్రత్తగా లేపండి, అందరూ లేపండి లేపండి. లాగండి. అయ్యి లేపండి. ఏంటమ్మా అత్తలి చోట్ల బస్సు ఆపడానికి రోడ్డు అడ్డంగా చెట్టు పెట్టాలా? సీట్లు ఖాళీగా లేవు. వెర్రినా లెదర్ బ్యాగు, మేము బస్ ఎక్కడానికి రాలేదు, మిమ్మల్ని దోచుకోవడానికి వచ్చాం. మర్యాదగా మీ దగ్గర ఉన్న నగలు నాకు ఇవ్వండి. పిచ్చి పిచ్చి వేషాలు వేసారో మిమ్మల్ని లేపేస్తాం. బ్యాగి జేబులు ఏమైనా ఉన్నాయా? బాబు, నేను కమిషన్ డబ్బులు బాబు. ఇస్తాను, తీసుకో తీసుకో. ఏమే, నువ్వు ఎప్పటి నుంచో గొలుసు చేయించుకుంటారని ప్రాణం తీస్తున్నావు కదా, ఇదిగో ఈ డబ్బులతో గొలుసు చేయించుకో. ఇప్పుడు ఎందుకండి, మీ దగ్గరే ఉంచండి. బాగా టైట్ గా ఉందన్నారుగా, తర్వాత చేయించుకుంటాను. అక్కర్లేదే, నా దగ్గర ఉంటే ఖర్చు అయిపోతా. నీ దగ్గర ఉంచవా? మీరేం ఖర్చు పెట్టరు. మీ దగ్గర ఉంటే ఏటీఎం లో ఉన్నట్టే నా ఉంచండి. దగ్గర వద్దు, నీ దగ్గరే మీ ఉంచు. దగ్గరే ఉంచండి. నా దగ్గర ఉంచుతాలే, ఏమైతే ఇంకా 2 బస్ టికెట్లు మాత్రం ఉన్నాయి. ఇంకోళ్ళు వస్తే చూపించుకో. కూల్ డౌన్, నో వైలెన్స్. మీకు కావాల్సిన డబ్బేగా. ఇంకేం లేవా? సారీ, డాలర్స్ కూడా ఉన్నాయి. తీసుకో. ఈ చిత్తుకాయ నాకెందుకు? పూర్ ఫిల్, జనరల్ నాలెడ్జ్ లో వీక్ అనుకుంటా. స్పెషల్ గా చెప్పాలా? నేను ఇవ్వను. ఇవ్వకపోతే చేస్తావు. నా ప్రాణాలు పోయినా సరే ఈ డబ్బులు మాత్రం నేను ఇవ్వను. బ్రదర్, నీకన్నా పిచ్చా? వాళ్ళేదో జాబ్ లేక దొంగతనాలు చేసుకుంటారు, వాళ్ళు బతకాలిగా. ఇచ్చే. నేను ఇవ్వను. ఇలా ఎందుకు ఇస్తారా? వద్దు సార్, అందరి దగ్గర తీసుకున్నారుగా, ఇతను ఒక్కడిని వదిలేండి ప్లీజ్. ఏ రికమెండేషనా? అడ్వైస్. పోరా. నో వైలెన్స్ అని చెప్పారా? ఎందుకు అప్పొచ్చాం? వాళ్ళు అడగగానే డబ్బిచ్చుంటే అరవడాలు ఏడవడాలు తప్పేవిగా. మరే ఈ డబ్బు నా ప్రాణం. డబ్బు కన్నా విలువైంది ప్రాణం. ఈ డబ్బు పోతే నీ బతుకున్న చచ్చినట్టే. అదేంటి? అవును బెదరు, ఈ డబ్బు కోసం నేను సింగపూర్ వెళ్ళి రైతుల పగలు కష్టపడ్డాను. ఇది పోతే నా జీవితమే ఉండదు. ఒకరోజు కూడా అమ్మాయి గారిని చూడకుండా ఉండలేను. నేను ఏడాది పాటు అమ్మాయి గారికి దూరంగా ఉన్నానంటే ఈ డబ్బు కోసమే. నా ప్రేమను గెలిపించుకోవాలన్నా, అమ్మాయి గారిని పెళ్లి చేసుకోవాలన్నా ఈ డబ్బు చాలా అవసరం. అమ్మాయి ప్రేమ పెళ్లి అంటున్నావు, ఏదైనా లవ్ స్టోరీయా? అవును. ఈ మధ్య నాకు కూడా లవ్ స్టోరీస్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. నీ ఇష్టం. ఎర్రగా అల్దుమ్గా ఏంట్రా తోటకూర ఎలాగెత్తున్నావురా? చేత్తోటి కాలితోటి పోనీ ఎత్తరెట్టకరాలు వద్దు. రేట్ చెప్పు. కట్ట 2 రూపాయలు. ఓ 2 కట్టలు ఇమ్మంటావా? వంకాయలు ఎలాగెత్తున్నావు? ఏరితే 6, జారిపోతే 4 కేజీ ఇమ్మంటావా? బెండకాయలు ఎంత చెప్తున్నావో?
చివర్లు ఇరిస్తే 7 ఇరపోతే 5 ఓ కేజీ ఇమ్మంటావా? నీ తట్టలో కూరగాయలు నాకేం అక్కర్లేదు. మరి పెద్ద కొనేవాళ్ళగా రేట్లు ఎందుకు అడిగా? అమ్మడానికి. అమ్మటానికా? మా దొడ్లో 2 అడుగుల తల ఉంటే రకానికి 2 మొక్కల చొప్పున వేసాను రా. రేట్లు ఎలాగున్నాయో తెలుసుకుందారని అడిగాను. చాలావా పెద్ద కొనేవాళ్ళ నీళ్ళు ఉంచుకుని ఎగ్గొడతావా? ఒకప్పుడు మా నాన్న నా అంత పెద్దోడేం కాదు, కానీ చేయకుండా పని చేసి చచ్చాడు. దాంతో నాకు ఈ గతి పట్టింది. చెయ్యకూడని పని అంటే తాగుడు పేకాట లాంటివా? చచ్చా అవేం కాదు. మరి ఏం చేశాడు? వ్యవసాయం. వ్యవసాయం చెయ్యకూడని పని ఎలా అవుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేయకుండా పని అదే బెదరు. అప్పుడు నాకు 5 ఏళ్ళు. మాకు 10 ఎకరాల పొలం ఉండేది. వర్షాలు పడక, పండిన పంటలకు రేట్ లేక 4 ఏళ్ళు బాగా నష్టం వచ్చి అప్పుల పాలైపోయాం. అప్పిచ్చిన వాళ్ళు ఊరుకోరు కదా. అసలు వడ్డీ అని ఇల్లు పొలాలు మొత్తం లాగేసుకున్నారు. ఆ అవమానం భరించలేక